బాధ్యతగా ఉండేవాడి జోలికి వెళ్ళడానికి ఎవడైనా భయపడతాడు. బాధ్యతారహితంగా ఉండేవాడితో ఎవరైనా ఆడుకుంటారు. ప్రస్తుతం ఇట్లా బాధ్యతారహిత్యంగా వెళ్ళడమే వక్ఫ్ బోర్డుకి సమస్య అయింది. నీ ఆస్తి నువ్వు కాపాడుకోవడానికి వక్ఫ్ పెట్టి ఎదురోళ్ళ ఆస్తులు దోచేసుకుంటానంటే ఎట్లాగా? అదే కదా సామాజిక పరమైనటువంటి సమస్య. మల్కాజ్గిరి మాదని చెప్పడమో, లేకపోతే విజయపుర మాదని చెప్పడమో బెంగళూరులో, లేదా అలహాబాద్ హైకోర్టు మాదని చెప్పడమో, లేదంటే కనుక పురావస్తు శాఖకు సంబంధించిన ఆస్తులు, లేదా తమిళనాడులో దేవుడి గుళ్ళు కూడా మాయేనని ప్రకటించడమో జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఇది ఇంకొక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఏకంగా బెంగళూరులోని ప్రసిద్ధ కమర్షియల్ హబ్ ప్రాంతాలైన మెజెస్టిక్, కేఆర్ మార్కెట్, బీఆర్కి అయ్యంగార్ రోడ్, అవెన్యూ రోడ్లని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించేసుకున్నారు వక్ఫ్ బోర్డు. ఈ మేరకు నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు. గతంలో విజయపురాది ఎట్లాగే ప్రకటిస్తే ఆ ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు ఇళ్ళు కూడా ఉన్నాయి, కాంగ్రెస్ నాయకులు బోల్డ్ అన్న ఆస్తులు ఉన్నాయి, ఏమీ ఆగిపోతాయని చెప్పి దాన్ని తిరస్కరించి పంపించారు.